హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 50వ అధ్యాయం 23వ వచనమును చూద్దామా. స్తుతియాగము అర్పించేవాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరైతే దేవుని స్తుతించేవారుగా, ఆరాధించేవారుగా, గణపరిచేవారుగా ఉన్నారో వారంట దేవుని మహిమపరుస్తున్నారంట. వారంట దేవుని నామాన్ని హెచ్చిస్తూ ఉన్నారంట. చూడండి, దేవుణ్ణి స్తుతించడం మంచిది. కీర్తనకారుడైన దావీదు తాను గొర్రెలను మేపుతూ ఉన్నప్పటికీ అరణ్యంలో తన చేతిలో కలిగిన సితారా అనే వాయిద్యము చేత ఆయనను దేవుణ్ణి స్తుతించి ఆరాధించాడు. తన ఒంటరితనంలో దేవునికి నమ్మకంగా జీవించాడు. కాబట్టి దేవుడు దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా హెచ్చించాడు. స్తుతి నీ స్థితిని మారుస్తుంది. దావీదు ఒక గొర్రెల కాపరి, కానీ దేవుని స్తుతించడాన్ని బట్టి, ఆయన భయభక్తులు కలిగి జీవించడాన్ని బట్టి ఆయనను దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా చేశాడు. చూడండి, ఒక గొర్రెల కాపరి రాజు కావడం సాధ్యమా? అసాధ్యం. కానీ నీ దేవుడు చేయగలడు. నీ నోటి నుండి వచ్చే స్తుతి నీ స్థితిని మార్చగలదు. ఈరోజు మీరు దేవుని స్తుతిస్తున్నారా, ఆరాధిస్తున్నారా? ఆయన చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి, ఇస్తున్న ఆయుష్ను, ఆరోగ్యమును బట్టి మనం దేవుని స్తుతించి ఆయనను మహిమపరచాలి, ఆయనను ఘనపరచాలి. మనం ఎంతగా దేవుని స్తుతిస్తామో అంతగా దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి పరుస్తాడు. మీ ద్వారంగా దేవుని నామమును మహిమపరచబడుతుంది. కాబట్టి ప్రియమైన వారులారా, మీరు దేవుని స్తుతించే విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే మీ ఆశీర్వాదాలను పోగొట్టుకునే వారుగా ఉంటారు. కాబట్టి స్తుతించే విషయంలో నిర్లక్ష్యంగా ఉండక ఆసక్తి కలిగి మీ పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో దేవుని స్తుతించండి. అప్పుడు అద్భుత ఆశ్చర్యమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. అద్భుత రీతిగా మీ జీవితం మారుతుంది. దేవుడు ఉన్నతంగా మిమ్మల్ని దీవిస్తాడు. ప్రభు అట్టి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.